మీడియా వారికి నమస్కారాలు. మరి నిన్నటి రోజున మేయర్ వసీం గారు సైఫుల్లా బేగ్ సాధువుల వలె దేవదూతల వలె మాట్లాడినారు. ఏమనగా ప్రభాకర్ రెడ్డి గారి భాష సరిగ్గా లేదు, భాష మార్చుకోవాలా అని విమర్శించడం జరిగింది. మరి మీ గత ప్రభుత్వంలో 5 ఏళ్ళుగా మీరు చేసిన మాట్లాడిన భాష ఏ విధంగా ఉందో మీరు మీ మనస్సాక్షికి అడుక్కోవాలా. మేయర్ వసీం గారు, సైఫుల్లా బేగ్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా మీరు మాట్లాడిన భాష ఏదైతే ఉందో మరి ఈరోజు ప్రజలు 5 నెలల కింద మ్యాండేటరీ ఇచ్చారు. అది కేవలం మీ భాష తీరు వల్లనే ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారని మీకు తెలియజేసుకుంటున్నాను. పార్లమెంట్లో మీరు మాట్లాడిన భాష ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి ఏదైతే మాట్లాడారో, మరి ఆనాడు జేసీ ఫ్యామిలీని ఏ విధంగా వేధింపులు చేసి, ఏ విధంగా పెద్దారెడ్డి, కేతిరెడ్డి, వెంకటరామరెడ్డి ఏ విధంగా తన ఊరిలో పోయి ఏ విధంగా భాష మాట్లాడాడు అని నేను మీకే అడుగుతున్నా, మీ మనస్సాక్షికి అడుగుతున్నా. ఏ విధంగా ఆ రోజు కేతిరెడ్డి పెద్ద ఆయన్ని పట్టుకొని ముసలాయప నడవలేక ఏ విధంగా మాట్లాడినాడో మీ మనస్సాక్షికి నేను అడుగుతున్నాను. మరి మీ అనంతపురం నగరం గురించి మాట్లాడినారు ప్రభాకర్ రెడ్డి గారు అని అంటున్నారు. ఏం వాస్తవాలు కాదా? మీరు 4 సార్లు పార్లమెంట్ గెలిచామంటున్నారు, ఒకసారి శాసనసభ్యులు అయినారంటున్నారు. ఏ విధంగా ఈ అనంతపురం నగరానికి మీరు అభివృద్ధి చేశారని నేను అడుగుతున్నాను. అదే తాడపత్రి నియోజకవర్గానికి మొదటి స్థానంలో పెట్టిన వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. మీరు అవాస్తవాలు చెప్పారు ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి డంప్యార్డ్ గురించి మాట్లాడారు. అవి అవాస్తవాలు కాదు. మీరు ఏదైతే డంప్యార్డ్ గురించి మాట్లాడారో 26 కోట్లు మీరు ఆ కాంట్రాక్ట్కి వేశారు, 26 కోట్లకి వేశారు. కానీ 22,88,44,000 ఆ కాంట్రాక్ట్ కుదిరింది. ఆ కాంట్రాక్ట్లో మీరు డంప్యార్డ్ అంతా క్లీన్ చేసినట్లు, డంప్యార్డ్ ఇక్కడ లేనట్లు మీరు అవినీతి చేయడం వాస్తవం కాదా? ప్రభాకర్ రెడ్డి గారు అది అడగడం తప్ప? మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వసీం గారు, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా మీ అనంత వెంకట్రామరెడ్డి సంపాదించుకున్నారో మీరు ఏ మసీదుకైనా ఏ దర్గాకైనా వచ్చి ఒట్టేయండి. మీరు అవినీతి చేయలేదంటే మేము మీకు క్షమిస్తాము. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి మీది కానీ సైఫుల్లా బేగ్ది కానీ కాదని ఈ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాను. మీరు మాట్లాడేటప్పుడు ఎవరికి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నామని జాగ్రత్తగా మాట్లాడండి. తొందరలోనే మున్సిపాలిటీలో ఈ అనంతపురం నగరంలో ఏ విధంగా అవినీతి జరిగిందో బయటకు పెడతాం. మిమ్మల్ని కట్టు బట్టలతో మున్సిపాలిటీ ముందర నిలబెడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.